హైదరాబాద్ బహదూర్పురా కిడ్నాప్ అయిన 18 నెలల పాప కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిషన్ బాగ్ ప్రాంతంలోని 18 నెలల చిన్నారిని కొందరు అపహరించుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన బహదూర్పురా పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు చేశారు. కొన్ని గంటల్లోనే పాప ఆచూకీ కనిపెట్టారు. చిన్నారిని అపహరించిన 2 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. अरे मुश्तबा मैं हूँ। मुश्तबा मैं हूँ। किसका नाम बोले? नहीं रिमांड दी के उन पे లో జరిగిన కిడ్నాపింగ్ చిన్న పాప 1.5 సంవత్సరాల చిన్న పాప కిడ్నాపింగ్ కేసుని బహదూర్పురా పోలీసులు సక్సెస్ఫుల్గా ట్రేస్ చేశారు. ఈ విషయంలోకి వెళ్తే ఈ కిడ్నాపింగ్ ఏదైతే ఉందో నిన్న 3 o'clockకి జరిగింది. 3 o'clock జరిగి అది నిన్న మధ్యాహ్నం 3 o'clock కిషన్ బాగ్ పార్క్ దగ్గర జరిగింది. అండ్ రిపోర్ట్ చేయడం నిన్న సాయంత్రం 7 o'clock రిపోర్ట్ చేస్తే మా వాళ్ళు 10 o'clock కల్లా పాపని రెస్క్యూ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అట్లానే అక్యూజ్ అయితే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఏమైందంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో నసీం బేగం కి 4 పిల్లలు ఉన్నారు. అయితే దాంట్లో పెద్ద ఇద్దరు కూతుర్లు ఇద్దరు అబ్బాయిలు. దాంట్లో పెద్ద కూతురైన అయేషా బేగం అలియాస్ వసీం బేగంకి ఎటువంటి పిల్లలు లేరు. సో ఈ అమ్మాయి బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పార్క్ దగ్గర విక్టిమ్ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిషన్ బాగ్ పార్క్కి వచ్చారు ఆడుకోవడానికి. అయితే టికెట్ కొనే సమయంలో వాళ్ళ నాన్నమ్మ వెళ్ళి టికెట్ కొంటున్నప్పుడు ఈ పాప తప్పిపోయిన వెంటనే ఈ నసీం బేగం అమ్మాయి ఐడెంటిఫై చేసుకుని తన కూతురికి పిల్లలు లేరనే దాంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళ కూతురికి ఇవ్వడానికి ట్రై చేసింది. మా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఉన్న మొత్తం ఫలక్నామా డివిజన్ ఫోర్స్లో ఉన్న క్రైమ్ టీమ్స్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అలా కిషన్ బాగ్లో జరిగిన కిడ్నాపింగ్ చిన్న పాప